హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎస్వి డైరీ అండ్ కోళ్ళ ఫామ్ అండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను అండి. మీకు వీడియో అనేది కొంచెం క్లారిటీగా రాకపోతే క్వాలిటీ అనేది పెంచుకోండి. ఇంకోటి వచ్చేసరికి వీడియో అనేది పూర్తిగానే చూడండి. వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషను అంతా అనేది నేను చెప్పానండి. మీరు వీడియో పూర్తిగా చూడకుండా నెంబర్ ఉందా కదా అని ఫోన్ చేస్తే మటుకు ఎంతమందికని సమాధానం అనేది చెప్పలేమండి. కనీసం సగం రోజు అనేది ఇట్లా టైంపాస్గా చేసి విసిగిస్తున్నారండి. అందుకోసమే చెప్తున్నాను. వీడియోలో అనేది పూర్తిగా నెంబర్ పెట్టడం, మధ్యలో నెంబర్ అనేది ఉంటుందండి. పూర్తిగా చూసిన వాళ్ళకే ఆ నెంబర్ అనేది దొరుకుతుందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఫామ్ పెట్టి నడిపించుకోవాలి, కాసిన పిల్లలు తీసుకొని చేసుకోవాలని అనుకుంటే 7-8 నిమిషాల వీడియో కూడా మీరు పూర్తిగా చూడకుండా ఊరక నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేయటం, అది ఉన్నాయా ఇవి ఉన్నాయా అని అడగటం, ఊరక టైంపాస్ చేయటమే కానీ ఏం లేదండి. అందుకోసమే నేను వీడియోలు కూడా పెట్టక 4-5 నెలలు అనేది అవుతుందండి. మన మెయిన్ ఛానల్లో కానీ దీంట్లో కానీ పెట్టకనేది 4-5 నెలలు అవుతుంది. టైంపాస్గా అనేది ఎక్కువ మంది చేస్తున్నారు. మనకైతే ఇక్కడ పిల్లలు అనేది సేల్ అయిపోతున్నాయి. మనం వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ టైంపాస్గా చేసి మనల్ని విసిగిస్తూ ఉన్నారండి. అందుకోసం అనేదే వీడియో కూడా పెట్టలేదు. ఇంతకు ముందు వచ్చేసరికి గత 3-4 సంవత్సరాలుగా కూడా మనం వచ్చేసరికి రోజు పిల్లలు, నెల పిల్లలు, 2 నెలలు, 3 నెలలు, పట్టాలు, పుంజులు అన్నీ అనేది మనం అన్ని రకాలుగా అనేది కస్టమర్లకు ఇవ్వటం జరిగిందండి. పోయిన సంవత్సరం అంటే 2025 సంక్రాంతికి మనం వచ్చేసరికి వైరస్ వల్ల లాస్ అయిన వాళ్ళకి 20% అనేది పిల్లల రేట్లు అనేది తగ్గించి మనం అనేది ఇవ్వటం జరిగిందండి. ప్రజెంట్ వచ్చేసరికి రేట్లు పెంచుదామని అనుకుంటున్నా అండి. కాకపోతే మన పాత కస్టమర్లు మన దగ్గర తీసుకునే వాళ్ళని అడిగానండి. ఇట్లా పిల్లల రేట్లు పెంచుదాము అని అనుకుంటున్నానంటే వాళ్ళు వచ్చేసరికి అన్న ఈ రేట్లలో మేము తీసుకొని మేము రీసేల్ చేసుకోవడానికి మాకు బాగుందన్న, మేము కొనుక్కొని లేదా పెంచుకునే వాళ్ళు కూడా అట్లా మాకు ఈ రేట్లకి అయితే బాగా అందుబాటులో ఉన్నాయన్న, మార్కెట్లో కంటే మీరే తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఈ రేట్లు అయితే ఇంకా బాగుంటాయన్న అని వాళ్ళే చెప్పడం జరిగిందండి. అందుకోసం అనేది రేట్లు అనేది ఏం పెంచట్లేదండి. ఇంతకుముందు ఏ రేట్లకి అయితే వైరస్ వల్ల లాస్ అయిన వాళ్ళకి అప్పుడు ఏ రేట్లో ఇచ్చానో ఇప్పుడు కూడా అదే రేట్లకి అనేది ఇస్తున్నా అండి. తగ్గించే మనం ఏమి ఎక్కువ అనేది తీసుకోవట్లేదండి. మేము రేట్లు అనేది తీసుకుంటున్నా అండి. ఇంకా వీడియోలోకి వెళ్తే రోజు పిల్లలు వచ్చేసరికి మీరు స్టార్టింగ్లో చూసారండి. రోజు పిల్లలు వచ్చేసరికి 50 పిల్లలు పైన తీసుకుంటే 300 లెక్కన అనేది నేను ఇచ్చానండి. 50 పిల్లల లోపు అయితే మటుకు 350 రూపాయలు లెక్కన అనేది ఇచ్చానండి. కనీసం రోజు పిల్లలు వచ్చేసరికి 50 లోపు అంటే 20 పిల్లలు అయితేనే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి. 5 పిల్లలు, 10 పిల్లలు, 15 పిల్లలు అనేది ట్రాన్స్పోర్ట్ చేయలేమండి. మాకు ఎక్కడి నుంచి ఒంగోలు 45-50 కిలోమీటర్లు వస్తుందండి. ఒక మనిషిని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి పార్సిల్ వేయాలని అంటే కనీసం ఒక 300-400 అనేది మాకు ఖర్చు వస్తుందండి. మళ్ళీ అక్కడ ట్రైన్కి వేయాలన్నా వాళ్ళు ఒక 500, 700, 600 బాక్సుని బట్టి అనేది అడుగుతారండి. అక్కడ బిల్ అయ్యేది 100, 150 అంతేనండి బిల్ అయ్యేది. కానీ వాళ్ళు తినేది అనేది ఎక్కువైందండి. నేను అందుకోసమే చెప్తున్నాను, కనీసం 20 పిల్లలు అయితేనే మనం అనేది రోజు పిల్లలు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి. ప్రజెంట్ రోజు పిల్లలు అయితే ఏం లేవండి. కాకపోతే రేట్ల గురించి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఇన్ని పిల్లలు అయితే చేస్తాం అనేది చెప్పానండి. ప్రజెంట్ మనం వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం రోజు పిల్లలు అనేది ఇస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అనేది మనం నెల రోజుల పిల్లలు, 45 రోజుల పిల్లలు ఇవ్వాలని కొత్తగా అనేది ఇప్పుడు అనేది అందుకోసం అనేది వీడియో పెడుతున్నానండి. మీలో ఎవరికైనా నెల రోజుల పిల్లలు కానీ 45 రోజుల పిల్లలు కానీ కావాలంటే మటుకు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి. మీరు ఎట్లా చేసుకుంటారని అంటే పాత కస్టమర్లు వచ్చేసరికి రోజు పిల్ల తీసుకొని నెల రోజులు పెంచుకొని లేదా 45 రోజులు పెంచుకొని వాళ్ళ తగ్గట్టు వాళ్ళు రేట్లు అనేది అమ్ముకుంటున్నారండి. ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ఉందండి. వేరే ఛానల్లో 100 ఇచ్చినా 200 ఇచ్చినా వాళ్ళైనా పెడతారు. లేదంటే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, మన గ్రూపులో పెట్టి అయినా సేల్ చేసుకోవచ్చు. నేను వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాంట్లో జాయిన్ అయ్యి మీ కోళ్ళైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. లేదా నా కాడే కొనాలని లేదు, మీ కాడ ఉన్నా కూడా అమ్ముకోవచ్చు అండి. గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు సేల్స్ పరంగా అయితే మటుకు ఏం ఇబ్బంది ఉండదండి. ఎవరైనా నెల పిల్ల కానీ 45 రోజుల పిల్ల కానీ తీసుకున్నా, ఒక 5-6 నెలలు పెంచుకున్నా కూడా మళ్ళీ తర్వాత అమ్ముకోవాలన్నా కూడా ఇట్లా యూట్యూబ్ ఛానల్లో కానీ మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ అనేది అమ్ముకోవచ్చండి. ఇబ్బంది ఏమి ఉండదు. మీకు రూపాయికి రూపాయి ఆదాయం అనేది వస్తుందండి. కొంచెం జాగ్రత్తగా అనేది మనం చెప్పినట్టుగా చేసుకుంటే జాగ్రత్తగా అనేది రూపాయికి రూపాయి అనేది మనకి వస్తాయండి. రూపాయికి ఎక్కువే వస్తాయండి. కోడికి వచ్చేసరికి ఎక్కువ వాటర్ వల్లే మనకు అనేది డిసీజులు అనేది ఎక్కువ వస్తాయండి. వాటర్ అనేది నీట్గా అనేది
ఉంచుకోవాలి. మంచి కరెక్ట్ అయిన ఫీడ్ మటుకు మనం చెప్తామండి. ఇప్పుడు భవిష్య శిల్ ఫామ్ లక్ష్మణ్ అన్న ఫేస్బుక్లో వీడియోలు పెడతా ఉంటాడండి. 5 నెలలు 6 నెలలకి ఇంత గ్రోత్ వచ్చిందా అని. చాలామంది నమ్మలేరండి. గ్రోత్ అనేది వస్తుంది, కాకపోతే మనం అనేది ఫీడ్ అనేది మార్పులు చేర్పులు చేసుకోవాలండి. అదే ఫార్ములా అనేది మన దగ్గర పిల్లలు తీసుకున్న వాళ్ళకి మనం అనేది చెప్తామండి. గ్రోత్ అనేది నెంబర్ 1గా వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకునే పిల్లలైనా సరే, నెల పిల్లలైనా నెక్స్ట్ సంక్రాంతికి అనేది వస్తాయండి. నేను చెప్తానండి. అంటే ఫీడ్ ఫార్ములా కానీ, మీరు మెడిసిన్ ఎట్లా వాడుకోవాలి, వ్యాక్సినేషన్ మనకు 4 వ్యాక్సిన్లు నెల రోజుల పిల్లలకైతే కంప్లీట్ చేసి ఇస్తామండి. 45 రోజుల పిల్లలకైతే 5 వ్యాక్సిన్లు అనేది కంప్లీట్ చేసి ఇస్తామండి. తర్వాత యాంటీబయాటిక్ పౌడర్లు కానీ, బలానికి మందులు కానీ, మనం ప్రతి ఒక్కటి ఫీడు ఫార్ములా కానీ మనం అన్నీ చెప్తామండి. ప్రతి ఒక్కటి ఒక అరగంట అటో ఇటో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. పిల్లలు తీసుకున్న వాళ్ళు ఎనీ టైం అనేది మనం ఒక అరగంట అటో ఇటో అనేది మనం అనేది కస్టమర్కి అనేది చెప్తామండి. ఇంకా నెల రోజులు పిల్లల రేటు విషయానికి వచ్చేసరికి నెల రోజులు పెంచి 4 వ్యాక్సిన్లు కంప్లీట్ చేసి అనేది ఇస్తామండి. 25 పిల్లలు పైన తీసుకుంటే 600 లెక్కన అనేది పడిద్దండి. 25 పిల్లల లోపు అయితే మటుకు 800 లెక్కన అనేది పడిద్దండి. మీరు 25 పిల్లల పైన ఎన్నైనా తీసుకోండి, 100 తీసుకోండి, 50 తీసుకోండి. అన్న 100 తీసుకుంటున్నాగా రేటు తగ్గిమంటే నేను తగ్గిరండి. మినిమం కాస్ట్ 600 అనేది పడిద్దండి. నెల రోజుల పిల్ల 600కి అనేది నేను రూపాయి కూడా తగ్గించి అనేది ఇవ్వలేనండి. 25 పిల్లల లోపు మీరు ఎన్ని తీసుకున్నా, 10 తీసుకున్నా, అంటే కనీసం 10 తీసుకుంటేనే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామండి. 800 ఫిక్స్డ్గా పడిద్దండి. 800 రూపాయలు పడిద్ది. ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతాయి అవి మీరే పెట్టుకోవాల్సి వచ్చిందండి. నేను మరీ చెప్తున్నాను. ఎవరైతే కస్టమర్ పిల్లలు తీసుకుంటారో వాళ్ళే అనేది ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకోవాలండి. ఇంకా 45 రోజులు వయసు గల పిల్లలకు వచ్చేలాగే 45 రోజులు పెంచి 5 వ్యాక్సిన్లు కంప్లీట్ చేసి అనేది ఇస్తామండి. 25 పిల్లలు పైన తీసుకుంటే 800 లెక్కన అనేది పడిద్దండి. 25 పిల్లల లోపు అంటే కనీసం 10 పిల్లలు తీసుకోవాలి. ఒక్కొక్క పిల్ల 1000 రూపాయలు అనేది పడిద్దండి. 45 రోజుల పిల్లలు వచ్చేసరికి నేను మీకు వీడియోలు అనేది క్లారిటీగా అనేది అన్నీ చెప్పడం జరిగిందండి. బ్రీడర్ల ఫోటోలు వీడియోలు కావాలంటే మన పాత యూట్యూబ్ ఛానల్ వీడియోల్లో చూసుకోవచ్చండి. ఇప్పుడు పాత వీడియోల్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరికైనా నెల పిల్లలు 45 రోజుల పిల్లలు కావాలంటే నన్ను అనేది కాంటాక్ట్ అవ్వండి.